హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం తిరుపతిలో ఉన్న ఆపం ఎగ్ దోస్కి అయితే వచ్చామన్నమాట. దీని లొకేషన్ వచ్చేసి హీరో హోండా షోరూమ్ ఉంది కదా, దాని ఎదురుగా డిపిఆర్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం శ్రీ పద్మావతి ఆపాలు సెంటర్కి అయితే వచ్చాము. సో ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఎలా ఉందో మొత్తం డీటెయిలింగ్గా చూపిస్తాం మీకు, వచ్చేయండి. అన్న ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న? ప్లేన్ ఉంది, కారం ఉంది, ఎగ్ ఉంది, మళ్ళీ కరివేపాకు ఉంది, నల్ల కారం ఉంది, మళ్ళీ ఎగ్లోనూ కూడా కరివేపాకు నల్ల కారం ఎక్కువ. ఇక్కడ ఏది ఎక్కువ ఫేమస్, ఏది ఎక్కువ తింటారు? ఆదివారం అయితే పాయ ఉంటుంది, మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, బోటి ఉంటాయి, తలకాయ ఉంటుంది, మళ్ళీ బ్లడ్ ఉంటాయి, పూరి ఉంది, ఇడ్లీ ఉంది, ఆపాలు ఉంటాయి, 3 రకాలు. అవును, తిరుపతిలో ఆపాలు అంటే ఫేమస్. సో వీడియో చూస్తున్నారు కదా, మనకి ఆపాలు అనగానే గుర్తొచ్చేది అయితే రేణిగుంట అనమాట. సో ఇప్పుడు మన తిరుపతిలో కూడా అయితే ఉంది అది. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉంటే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మనం నార్మల్గా ఎగ్ దోశలు తింటూ ఉంటాము మన ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. కానీ ఈ ఆపం ఎగ్ దోశ అంటే అదో టేస్ట్ అనమాట, అసలు చెప్పలేము మాటల్లో, అంత బాగుంటుంది. దీనిలోకి అయితే ఇక్కడ వీళ్ళైతే ఎక్కువగా అయితే నాన్ వెజ్ అయితే అమ్ముతున్నారు. నాన్ వెజ్ అయితే ఎక్కువ సేల్ అవుతుందంట. సో చేసేది కూడా చూడండి ఎంత ప్రొఫెషనల్గా చేస్తున్నారో. అన్న ఎలా ఉంటుందన్న ఇక్కడ? ఫస్ట్ టైం రావడం బాగానే ఉండదు. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? ఫస్ట్ టైం అయినా టేస్ట్ నచ్చిందా? ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు తింటానది. సండే బాగు. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. ఏమేమి ఉన్నాయి చూపిస్తాను. చికెన్, అన్నీ చికెను, తలకాయ కూర, ఇది వచ్చేసి మటన్. బోటి అయిపోయింది. లొకేషన్ వచ్చేసి హీరో హోండా షోరూమ్ ఆపోజిట్
గేట్ లోపల డిబిఆర్ రోడ్ శ్రీ పద్మావతి ఆపాల్ సెంటర్. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారని ఇక్కడ? ఎన్ని ఏళ్ళ నుంచి? 1.5 year 1 yearగా ఉందండి. 1.5 year అవుతుంది. ఆపాలు స్టార్టింగ్ నుంచి ఆపాలే ఉన్నాయి. ఆపాలు, చికెన్, నాన్ వెజ్. ఇక్కడ పూర్తిగా నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఏమి ఉండదు. ఇక్కడికి వస్తే నాన్ వెజ్. ఈవినింగ్ కూడా ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 12 దాకా ఉంటాము. ఈవినింగ్ వచ్చేసి 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 11-12 దాకా ఇక్కడే ఉంటాం. 12:30 మార్నింగ్ 6:30కి అంతా స్టార్ట్ అయిపోతుందండి. ఓకే. ఇప్పుడైతే ఆపం కరేపాకుతో అయితే వేస్తున్నారు. సో ఇక్కడ వేసినట్టు సేల్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపాలు ఉన్నాయంటే నార్మల్ ఆపం ఉంది, అలాగే ఎగ్ ఆపం, అలాగే ఎగ్ కరేపాకు ఆపం అన్నమాట, అలాగే నార్మల్ కరేపాకు కారం పొడి అలా ఉన్నాయన్నమాట. మీరు ఏది నచ్చితే ఇంకా అది టేస్ట్ చేయొచ్చు. పర్సనల్గా అయితే నేను అక్కడ చూసింది అయితే ఎగ్ అయితే ఎక్కువ సేల్ అవుతుంది అనమాట. ఉట్టి ఎగ్ ఆపం అయితే ఎక్కువ సేల్ అవుతుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అన్న ఇక్కడ? బాగుంటుందా? బాగా చాలా సూపర్గా ఉంది. ఎన్ని డేస్ నుంచి తింటున్నారు ఇక్కడ? 2-3 months నుంచి తింటున్నాను. ఎక్కువ ఏం తింటారు? ఎక్కువ ఎగ్ ఆపము, మటను, బోటి, అదొకటి రోజుకి ఒక ఐటమ్. అయితే ఫేమస్ అన్నారు కాబట్టి ఎగ్ ఆపం అయితే తీసుకున్నాం మనము. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. కాలిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంత బాగుంటుంది అనుకోలేదు నేను. సూపర్. సో దీనికైతే చికెన్ కర్రీ, బోటి కర్రీ, మటన్ కర్రీ ఇంకా అన్నీ చాలా ఉన్నాయి. సో ఈరోజు మండే అనమాట. సో నేను మండే అయితే చికెన్, మటన్ అవి తినను. సో అందుకని ఎగ్ ఒక్కటే తీసుకున్నాను అనమాట. అందరైతే బోటి ఎక్కువ తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో ఈ వీడియో చూశారు కదా. దీని లొకేషన్ వచ్చేసి మన తిరుపతిలో హీరో హోండా షోరూమ్ ఎదురుగా డిపిఆర్ రోడ్ అనమాట. మీకు పైనే కనిపిస్తుంది. ఈ బోర్డు చూపించాను కదా, బోర్డు అయితే ఉంటుందన్నమాట. సో మీరు రావాలంటే వచ్చేయచ్చు. ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.